బీహార్లో నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో జరగబోయేటటువంటి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఎన్డీఏ అటువైపు ఏమొచ్చేసి మహాగఠబంధన్ అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి, ప్రచారాలు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఓట్లు వచ్చేసరికి మాత్రం బురకాలో చాలా వరకు దొంగ ఓట్లు పడుతున్నాయి అంటూ చాలా మంది అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అయితే దీని మీద చాలా రోజుల నుంచి పోరాటం చేస్తుంది. బురకా కాకుండా బురకా తీసి ఆ రోజు అయితే ఓట్లు వేయాలని. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ మరికొన్ని ప్రాంతాల్లో ఈ ప్రమాదం అయితే ఉంది తీవ్రంగా. ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ బురకాకి ఒక పరిష్కారం చూపించడానికి ఈసీ అయితే స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల్ని, అంగన్వాడీలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఈ బురకాకి ఒక పరిష్కారం చూపిస్తున్నారు. ఇక్కడ ఈ బురకాలో ఉన్నటువంటి వారు నిజమైనటువంటి ఓటర్ల, దొంగ ఓటర్ల అనేది వాళ్ళే తేల్చాల్సి ఉంటుందంటూ ఈసీ అయితే వాళ్ళకి ఈ నిర్ణయాన్ని అప్పచెప్పింది. అయితే మనం ఫేస్ రికగ్నైజ్డ్ ఓటర్ని అయితే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఒకవేళ వాళ్ళే అయితే వాళ్ళు కుమ్మక్క అయిపోతే అప్పుడు ఏం చేస్తాం? స్థానికంగా వీళ్ళు ఉంటారు కాబట్టి రేపు మాపై దాడులు జరగవచ్చు అనే భయంతో ఒకవేళ వాళ్ళు నిజాలు దాచేస్తే, లేదా వాళ్ళని ముందే వీళ్ళందరూ కలిసి వాళ్ళతో ఏదైనా ఒప్పందం చేసుకుంటే ఏం చేస్తారు? ఇలా కాకుండా అంతా కూడా పారదర్శకత్వంగా ఉండాలి. బురకా తీయమండానికి ఏంటి ఇది? హిందూ మహిళలను తాలిబొట్టులు తీయించి పరీక్షలు రాయించినటువంటి ఈ దేశంలో ఓట్లు వేసేటప్పుడు ముస్లిం మహిళలు బురకాలు తీస్తే తప్పేంటి? ఇదేం పారదర్శకత? ఇదేం ఈసీ నిర్ణయాలు? దీని గురించి ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకు అనుగుణంగా ఉంది కాబట్టి. ఇది మన దేశంలో తీవ్రమైనటువంటి సమస్య. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఓట్లు వేసేటప్పుడు ఎవరెవరు ఓట్లు వేస్తారు ఎవరికి తెలుసు. ఇప్పుడు అంగన్వాడీలు తీసుకురావడం ఎందుకు? ఫేస్ రికగ్నింగ్ పెట్టితే సరిపోద్ది. సరే, కనీసం బురకా తీయకపోయినా కనీసం హిజాబ్ అయిన తీస్తే సరిపోతుంది కదా. హిజాబ్ తీస్తే చాలు, హిజాబ్ తీస్తే ఫేస్ కనిపిస్తుంది, అంతకు మించి ఏం కావాలి?